హాయ్ అండి, నేను మీ దివ్య. ఈరోజు వీడియోలో మెత్తల కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ముందుగా ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ అన్నీ వేసుకుని మసాలా నూరుకుని పక్కన ఉంచుకోండి. వేరొక పక్కన ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా కట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని బాగా మగ్గనివ్వాలి. వేరొక పక్కన కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటాలని పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత టమాటా పేస్ట్ని కూడా వేసేసుకుని బాగా దగ్గరికి మగ్గనివ్వాలండి. మెత్తళ్ళు నీట్గా శుభ్రం చేసుకుని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి. కర్రీ అంతా మగ్గిపోయిన తర్వాత మెత్తళ్ళు అన్నీ వేసేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దాంట్లోకి సరిపడా ఉప్పు, నూరుకొని పక్కన పెట్టుకున్న మసాలా వేసేసుకొని దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. నాన్ వెజ్ కర్రీలోకి పసుపు అనేది ఎక్కువగా ఉంటే నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి. తర్వాత దాంట్లోకి సరిపడా కారం వేసుకుని 1 గ్లాస్ వాటర్ వరకు వేసుకొని మొత్తం అంతా కలుపుకొని దగ్గరికి ఉడకనిచ్చుకోవాలి. అలా ఉడికిపోయిన తర్వాత దాంట్లోకి కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.